వడదలతో లబోదిబోమంటున్న రైతులు. తేలికపాటి వర్షాలకు రైతులు పొలాలను చదును చేసుకొని విత్తనాలు విత్తుకుంటే జింకలు గుంపులు గుంపులుగా పొలాల్లోకి ప్రవేశించి విత్తిన విత్తనాలతో పాటు మొలకెత్తిన పత్తి కంది మొక్కలను తినేస్తున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. మొలకదశ నుండి చేతికొచ్చిన పంటలను సైతం జింకలు గుంపులుగా దాడి చేయడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఇప్పటికైనా అధికారులు రైతులపై దృష్టి పెట్టి తమ పంట పొలాలను కాపాడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి రైతులు. నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణానది పరివాహక ప్రాంతాలైన కృష్ణా, మాగనూర్, మక్తల్, ఉట్కూర్, నర్వా మండలాల్లోని గ్రామాలలో తేలికపాటి వర్షాలకు రైతులు తమ పంట పొలాలను సాగు చేసుకొని విత్తనాలు విత్తుకుంటే అవి మొలక దశలో ఉండగానే జింకలు గుంపులుగా దాడి చేసి పంటలను నాశనం చేస్తున్నాయని, తాము అప్పులు తెచ్చి వేసుకున్న పంటలను రాత్రనక పగలనక కష్టపడి చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకున్న పంట పొలాలపై జింకలు గుంపులుగా ఒక్కసారిగా దాడి చేయడంతో తాము తీవ్రంగా నష్టపోవలసి వస్తుందని ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జింకల సమస్యపై గత 5 సంవత్సరాలుగా అటవీ శాఖ అధికారులకు విన్నవించుకుంటున్నా కూడా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నా పేరు అంజప్ప. నాకు కొద్దిగా పొలం ఉన్నది, అందుట్లో పత్తి ఇంతో కందులు వేసుకున్నాము. అందుట్లో వర్షాలు లేక 2-3 సార్లు కూడా దాన్ని పత్తి పెట్టినాము. వచ్చిన మొలకలు వచ్చినట్లు కూడా జింకలు మేసిపోతున్నాయి. అది ఒక్కసారి కాకుండా 2 సార్లు కాక 3సారి అట్లా పెట్టిన మొలకలు పెట్టినట్ల మేసిపోతున్నాయి. రాత్రి పగులు ఇందే ఉంటున్నాము. రాత్రికి ఒక పక్క పనుకుంటే ఒక పక్క మేసిపోతున్నాయి. అప్పులు చేసుకొని ఈ పొలాల వెంబడ పడుతున్నాము. ఈ పొలాలు ఉన్న పొలాలు కూడా మాకు చేతికి అందుతూ లేవు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. కలెక్టర్ గారు అందరూ దాన్ని దృష్టికి తీసుకొని కాసి ఎక్కడన్నా జింకల్ని తరలించాలని కోరుచున్నాము. నా పేరు నరసింహులు. దండు 6 ఎకరాల భూమి పత్తి పెడితే జింకలు దక్కనివి. అధికారులు పట్టుకపోదామంటే చెప్తున్నారు కానీ పట్టుకన్న పోరు. అసలు చీనాల నాశనం చేసిన రాత్రి అనక పగలనక ఇన్నే పడి అడవిలో పడికేసి వస్తున్నాము. ఉన్న జింకలు మొత్తం మేసిపోతున్నాయి. ఏడికి పట్టుకపోతాం అంటారు. 7-5 సంవత్సరాలు కట్టాయి. అసలు పట్టుకపోవడం లేదు. 5 సంవత్సరాల కానుండి అసలు పట్టుకమే లేదు. ఏమన్నా ఉన్నాయి జింకలు. రాత్రి అనక పగులనక కాసుకుంటున్నాం కదా. అసలు ఏం చేసినా ఇక్కడ పోతాయి, ఇక్కడ ఉత్తోస్తాయి. దయచేసి మా మీద అధికారులు దయచేసి పట్టుకపోతేనే మంచిగా ఉంటుంది. నా పేరు వెంకట. అయితే నేను ఇక్కడ 3 ఎకరాల పొలం లీజుకి తీసుకున్నా. అయితే 1 ఎకరానికి 6,000 7,000 డిమాండ్ లీజు. ఒకరిపైన ఒకరు వస్తుంటారు. కాకపోయినా ఆడికైనా ఇంటి కుటుంబం ఖర్చుల కొరకు ఏదో రకంగాని నేను ఈ పొలం సేద్యం చేస్తున్నా. ఆ వర్షాలు టైంకి అవి లేవు. ఇక్కడ ఇవి జింకల బిడద ఎక్కంది. అక్కడ ఎరువులది ఒక రకంగా ఉంది. విత్తనాలు టైంకి ఇయ్యరు. ఏదో ఏ రకంగానే కడుపు పోసడ కొరకన్నా కష్టపడదామంటే ఈ జింకలది బిడద ఎక్కైంది. 4 కిలోమీటర్ల దూరంలో ఊరుంది. అయినా వాళ్ళని అందరిని వదులుకొని పొలం దగ్గర గుడి చేసుకొని దానికి రాత్రి వాళ్ళు 4 కుక్కలు పెట్టుకున్నాను పక్కన. అయినా ఇంటలేవు. ఏం చేస్తారో నాకు అర్థం కాదు. కాకపోతే ఇక్కడ 2 చెట్లు ఉండేవి మా పొలంలో. ఊక నీడ అవుతుందని 2 చెట్లు కట్టుకోకపోతే వాళ్ళు ఆఫీసర్లు దానికి ఫైన్ వేసారు. దానికైతే నేను ఉరికోసరు, దీనికైతే రారు. పోనీ నష్టపరిహారం ఇస్తారా, అది లేదు. కాకపోతే పై ఆఫీసర్లు చొరవ తీసుకొని ఏమన్నా మాకు ఇంత మేలు చేస్తారని కోరుకుంటున్నాము. నా పేరు హనుమంతనాథ్ ముక్తలు. నాది ఒక 5 ఎకరాల భూమి ఉంది. కందిసేన వేసిన గుంపులు జింకలు వచ్చి నాశనం చేస్తున్నాయి. అధికారులు వచ్చి ఆదుకున్నాలని నేను ఒక మనయాన్ని చేస్తున్నాను. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలను పట్టించుకునే నాదుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జింకల బారి నుండి తమ పంట పొలాలను కాపాడాలని ఇక్కడి రైతులు కోరుకుంటున్నారు.
పోయేదా